ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. అయితే ఏ విధమైనటువంటి అదృష్ట ఫలితాలను అదృష్ట దేవత మూలంగా ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 గా మీరు పొందుకోబోతున్నారు. అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ కుంభరాశి వారి యొక్క దినఫలాలను కనుక గమనించినట్లయితే ఈరోజు వచ్చేసి శుక్రవారం, శకం సంవత్సరం వచ్చేసి 1947 విశ్వావసు, శ్రావణ మాసం, శుక్లపక్షం, తిథి వచ్చేసి అష్టమి. ఉదయం 4:58 నుండి ఆగస్టు 2వ తేదీ ఉదయం 7:23 వరకు అష్టమి తిథి అనేది కొనసాగుతుంది. సూర్యోదయం 5:59 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:45 వరకు ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈరోజు దినఫలాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు కెరియర్ పరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. అయినప్పటికీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతుంది. అంటే మీరు ఏదైనా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా బలంగా ఉన్నటువంటి ఒక కోరిక, ఒక లక్ష్యం, ఒక ఆశయం అని చెప్పుకోవచ్చు. అటువంటి లక్ష్యాన్ని ఈరోజు మీరు రీచ్ కాబోతున్నారు. ఎందుకంటే అదృష్ట దేవత మీ తలుపు తట్టి మీరు కోరుకున్న వరాన్ని మీకు ప్రసాదించి వెళ్తుంది. అయితే ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే అదృష్ట దేవత ఒకేసారి తలుపు తడుతుంది. కాని దురదృష్ట దేవత ఎప్పుడూ మన తలుపు తడుతూనే ఉంటుంది. కాబట్టి వచ్చిన అదృష్టాన్ని చేతులా జారవిడుచుకోకూడదు. ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతున్న సమయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి. ఏదైనా అద్భుతమైన అవకాశం మీకు రావచ్చు. కెరియర్ పరంగా అవకాశం కానీ, వృత్తిపరంగా అవకాశం కానీ, లేదా విదేశాలకు వెళ్లటానికి అవకాశం కానీ, లేదా మీరు ఇంకా ఏదైనా అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక లక్ష్యం నెరవేరుతుంది. ఒక అద్భుతం జరగబోతుంది. ఈ విధంగా అదృష్ట దేవత మీ తలుపు తట్టి మీరు కోరుకున్న వరాన్ని మీకు ప్రసాదించి వెళ్తుంది. ఇది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ అవకాశాలు రాక, కొంతమందికి అవకాశాలు వచ్చినా కానీ ఆ అవకాశాలు 100% మీకు నచ్చక మీరు అవకాశాలను అందిపుచ్చుకోలేక మదన పడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు మీ ముందుకి మీరు 100% సంతృప్తి చెందే విధంగా ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ప్రాణమిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు.
మరికొందరి విషయంలో అయితే వారి ఫోన్ నంబర్, వారి అడ్రస్ కూడా మీకు తెలియదు. చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా మీరు చదువుకునే సమయంలో, కాలేజ్ చదువులు చదివే సమయంలో మీకు అత్యంత క్లోజ్గా ఉన్న వ్యక్తులు కావచ్చు, పరిస్థితుల కారణంగా విడిపోయారు. అయితే అటువంటి వ్యక్తులను కలుసుకోవాలి అనుకుంటున్నారు. ఈ మధ్య చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. ఈరోజు మీ ముందుకు వారు రావటం కానీ, వారి ఫోన్ నంబర్, అడ్రస్ మీకు తెలియటం కానీ, లేదా వారే మీకు కాల్ చేయటం కానీ, ఇలా ఏదో ఒక అద్భుతం మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి, పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని మానసికంగా కొంతగా కృంగుదలకి లోను చేసేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు మిశ్రమమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎవరైతే పరీక్షలకు సిద్ధపడుతున్నారో వారు ఏకాగ్రతతో చదువుకుంటారు. అలాగే ఎవరైనా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి అప్డేట్ న్యూస్ ని ఈరోజు పొందుకోబోతున్నారు. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉంటూ స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత వ్యక్తుల నుండి చాలా కాలంగా గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు ఆ గుడ్ న్యూస్ మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి ఇన్ని రోజులు మీకు పరిస్థితులు అనుకూలించలేదు. ఈరోజు పరిస్థితులు అనుకూలించబోతున్నాయి. అంటే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. డబ్బు సమకూర్చుకోవటం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు కూడా మీకు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి మీకు డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారు మీ దగ్గరికి వచ్చి మీకు డబ్బులు తిరిగి చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీటీల వ్యాపారం చేసేవారు ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్త పడండి. ఎవరికి పడితే వారికి, నమ్మకం లేని వ్యక్తులకి మీరు డబ్బు ముందుగానే ఇవ్వకూడదు. అంటే ఎటువంటి షూరిటీ లేకుండా ఈ విధంగా డబ్బు ఇచ్చే సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. కుల వృత్తులు చేసుకుంటున్న వారు కుటుంబ సభ్యుల నుండి ఒక చిన్న సమస్యను ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోండి. వ్యవసాయదారులకి ఈరోజు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి ఏ అంశంలో అయితే ఇదివరకు సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నారో ఆ అంశంలో వారి నుండి సపోర్ట్ కూడా ఈరోజు మీకు లభించబోతుంది. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయిన వారికి అప్పుల ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలతలు ఉన్నాయి. అదృష్ట దేవత మీ తలుపు తట్టి మీరు కోరుకున్న వరాన్ని మీకు ప్రసాదించి వెళ్తుంది. కెరియర్ పరంగా, అలాగే వృత్తి జీవితం పరంగా అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, అలాగే ఆభరణాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.